హోంమంత్రి అనిత గారు సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ర్యాగింగ్ నిరోధానికి పటిష్టంగా నిబంధనలు అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ఆదేశించింది. యూజీసీ క్లియర్ గా ఈ ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి 3 విద్యా సంస్థలకి నోటీసులు ఇచ్చింది యూజీసీ. ఏది షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇందులో ఆంధ్ర మెడికల్ కాలేజీలో 250 సీట్లు ఉంటే 6 గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి ఇది టోటల్ గా విషయం చూస్తే యాంటీ ర్యాగింగ్ నిబంధనలు అమలు చేయడంలో దేశవ్యాప్తంగా 18 వైద్య కళాశాల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెల్లడించింది. ఈ కళాశాలకు సంజాయిషి నోటీసులు జారీ చేసింది. జాబితాలో రాష్ట్రానికి చెందిన గుంటూరు, విశాఖ, కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. ఎంబీబీఎస్ లో ప్రవేశాలు పొందే సమయంలో కళాశాలలో ప్రిన్సిపాల్లకు తాము ర్యాగింగ్ పాల్పడకుండా ఉంటామని హామీ ఇస్తూ విద్యార్థులు బాండ్ పేపర్ మీద సంతకం చేసేవారు. దీంతో పాటు విద్యార్థులు ఆన్లైన్ లో నిర్దేశించిన ఫార్మాట్ ద్వారా యూజీసీకి తెలియజేయాలి. ఆంధ్ర మెడికల్ కాలేజీలో 250 సీట్లు ఉంటే 6, గుంటూరు మెడికల్ కాలేజీలో 250 సీట్లు ఉంటే 4, కర్నూలు మెడికల్ కాలేజీలో 250 సీట్ల నుంచి 2 చొప్పున విద్యార్థులు మాత్రమే 2024లో పైన పేర్కొన్న నిబంధనలు పాటించారు. ర్యాగింగ్ కు పాల్పడబోమని యూజీసీ నిర్దేశించిన ఆన్లైన్ లింక్ ద్వారా విద్యార్థులందరూ ప్రతిజ్ఞ చేయాలి. అది విద్యార్థులు పూర్తి చేశారు లేదా అనే సమాచారం మా దగ్గర ఉండదు. నేరుగా ఈ సమాచారం యూజీసీకి వెళ్తుంది. ప్రవేశాల సమయంలో విద్యార్థుల నుంచి నేరుగా బాండ్స్ తీసుకుంటున్నామంటూ ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిరాజ్ చెప్పుకొచ్చారు. కర్నూలు మెడికల్ కాలేజీ విద్యార్థులు మీసాలు గడ్డాలు లేకుండా పూలు వేసుకోకుండా రావాలని, తాము చెప్పిన కళ్ళ పౌడర్ మాత్రం వాడాలని, స్మార్ట్ ఫోన్ లో సూచించిన యాప్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని జూనియర్లకు గత ఏడాది సెప్టెంబర్ సీనియర్లు ఆంక్షలు పెట్టిన వ్యవహారం అప్పట్లో దుమారాన్ని రేకెత్తింది. కళాశాలలో హాస్టల్లో గంజాయి దొరకడం కూడా సంచలనం సృష్టించినటువంటి నేపథ్యంలో యూజీసీ ఆర్డర్స్ మరొకసారి చర్చకొచ్చింది.